హలో అండి. థంబ్‌నెయిల్ చూసి షాక్ అయ్యారు కదా! మరి విచిత్రం కాకపోతే రామాయణం, భారతం, భాగవతాది గ్రంథాల్లో ధర్మ సందేహాలుంటాయి కానీ, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో వేసే ఓట్లకి ధర్మ సందేహాలేమిటి అని సందేహం వచ్చింది కదా మీకు? నేను అలాగే అనుకున్నా ఒకప్పుడు. కానీ లాస్ట్ ఎలక్షన్స్‌లో మా ఇంట్లో హెల్పర్‌గా పెట్టుకునే వ్యక్తికి వచ్చిన ధర్మ సందేహాన్ని మీ ముందు ఉంచుతున్నా. ఇది అందరూ తెలుసుకొని తెలియని వారికి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ గురించి చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మందికి తెలుసు, కానీ రకరకాల కారణాలతో వీరిలో ఓటు హక్కుని వినియోగించుకునేవారు తక్కువ. ఓటు విలువ తెలియని వారు ఎక్కువ మంది నేడు ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ప్రజాభిప్రాయంలో వెల్లడైన సత్యం. ఈ విషయం ఒక పక్కన పెట్టి మన ఓటు ధర్మ సందేహాలు ఏంటో చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎలక్షన్స్లో మా ఇంట్లో హెల్ప్ చేసే లక్ష్మికి ఒక సందేహం వచ్చింది. అమ్మ, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 3 పార్టీల వాళ్ళు మాకు మనీ ఇచ్చారు. ఎవరికి ఓటు వేయాలో అర్థం కావడం లేదు. అమ్మ ఏమో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేయమంది. అదే న్యాయం కదా అంది. మా ఆయనేమో మన కులం వాళ్ళు కాబట్టి కొంచెం తక్కువ మనీ ఇచ్చినా వాళ్ళకే ఓటేద్దాం పర్లేదన్నారు. నువ్వు ఎవరు కరెక్టో చెప్పు అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు అని అడిగా. నాకు ఈ 2 పార్టీలు నచ్చలేదండి. ఒక కొత్త ఆయన ఎవరో ఒక పని చేసి అభివృద్ధి చేస్తారు అనిపించింది. వాళ్ళకే వేస్తే బాగుంటుందని నేను అనుకున్నా. కానీ ఇంట్లో ఒప్పుకోవడం లేదు. నీ ఓటు వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. అసలు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఓటు వేయటం ధర్మం కాదని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తున్నారండి. అప్పుడు నాకు అర్థం కావడం లేదు, ఏం చేయాలి అని అడిగింది. నేను ఒక్కటే చెప్పాను అసలు లక్ష్మితో, అసలు ధర్మం గురించి ఆలోచిస్తే నువ్వు ఆ డబ్బు తీసుకొనే కూడదు. ఇక తీసుకున్నాక న్యాయం గురించి మాట్లాడితే నువ్వు ఎవరికి ఓటు వేశావో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు లక్ష్మి. ఎవరైతే మీ ఏరియా అభివృద్ధి చేసి మీకు కావాల్సిన సదుపాయాలు అందిస్తారో వాళ్ళకి ఓటు వేయి. వాళ్ళు పెద్ద పార్టీల వాళ్ళ, చిన్న పార్టీల వాళ్ళ, ఆడ లేక మగ, లేక డబ్బులు పంచారా, డబ్బులు పంచలేదా, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ఇన్నాళ్ళు ఇలా ఆలోచించబట్టే సమాజం చాలా వెనకబడిపోయింది. ఒక్కో ప్రాంతంలో ఏ పార్టీతో పెట్టుకోకుండా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా బాగా అభివృద్ధి చేయగల వారు ఉంటారు కొంతమంది. ఈ కుటుంబ పాలనలో ఉన్న వాళ్ళకి చేస్తే వాళ్ళే అభివృద్ధి చెందుతారు, కానీ మనకి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏమీ ఆలోచించకుండా తాత్కాలిక సబ్సిడీలకు ప్రలోభాలను పక్కన పెట్టి సమర్థుడైన వారికి ఓటు వేసి మన ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేయాలి అని లక్ష్మికి చెప్పాను. అప్పుడు లక్ష్మికి అర్థమైంది, ఎవరెన్ని చెప్పినా ఎన్ని పంచినా నా ఓటు రహస్యం కాబట్టి సమర్థుడికే నా ఓటు వేస్తాను అంది. మనం ఒక్క విషయం ఆలోచించాలండి. ఒక చిన్న డ్రెస్ కొనుక్కోవాలంటేనే మనం 4-5 షాపులు తిరిగి 100 ఆలోచించి కొనుక్కుంటాం. ఎన్నాళ్ళు ఉంటుందండి ఆ కొనుక్కున్న డ్రెస్ మనకి? అలాగే 5 సంవత్సరాలు మనని పరిపాలించే వ్యక్తులకి ఎన్నుకునే ముందు మనం ఎంతగా ఆలోచించాలి ఈ విషయాన్ని అందరూ. మన ఇళ్లల్లో చుట్టుపక్కల లక్ష్మి లాంటి వాళ్ళు మనకి ఎంతోమంది తారసపడతారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మన బాధ్యత. ఓటు వేయడం మన సామాజిక కర్తవ్యం. ఎవరు గెలిస్తే ఏంటి, ఎవరు ఒరగబెట్టేదేంటి అని బద్ధకంతోనో వేరే కారణాల వల్ల ఓటుని వేయకుండా ఉంటే మనకు మనం ద్రోహం చేసుకోవటమే కాదు, సమాజం ముందు దోషులుగా నిలబడటం ఖాయం. ప్లీజ్, మనం ఓటేసి అందరినీ ఓటు వేసేందుకు ఎంకరేజ్ చేద్దాం. దేశాన్ని గౌరవిద్దాం. ధర్మాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. జై హింద్, జై భారత్.